హలో క్రేజీ రామ లవర్స్, అందరు ఎలా ఉన్నారు? మీకోసమే ఈ వీడియోలో మనం 2024 జనవరిలో టెలికాస్ట్ అయిన మ్యారీ మై హస్బెండ్ అనే డ్రామా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామా మ్యారీ మై హస్బెండ్ అనే నావెల్ని బేస్ చేసుకొని తీయడం జరిగింది. నేను ఆల్రెడీ పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని చూసాకే తిరిగి మళ్ళీ ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పార్ట్ 2లోకి వెళ్ళినట్లయితే యూజీ హ్యూక్ అనే అతను జివోను బాగా క్లోజ్ అయితే అవుతారనమాట. అలా క్లోజ్ అవుతున్నప్పుడు ఈ మీల్ కిట్ గురించి గెలిచినప్పుడు మొత్తానికి తన BTS సాంగ్స్ అయితే వింటూ ఉంటది అనమాట. ఒకరికేమో స్ప్రింగ్ డే ఇష్టం, ఒకరికి డైనమైట్ అంటే ఇష్టం. అది వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటారు. నిజానికి వాళ్ళు ఉండేది 2013లో కాబట్టి అప్పటికి ఇంకా ఈ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యిండవు. దానివల్ల అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళిద్దరూ చనిపోయి వెనక్కి వచ్చారని. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరు లక్ష్యం ఒక్కటే, సుమిన్ కి పార్క్ మిన్ తో పెళ్లి అయ్యేలా చేయడం. వాటి కోసం వీళ్ళిద్దరే కాదు, సుమిన్ కూడా ట్రై చేస్తుంటది. ఎందుకంటే జీవన్కి బెస్ట్ లైఫ్ వస్తుందంటే తను అస్సలు తట్టుకోలేదు సుమిన్. అందుకే పార్క్ మిన్ హావ్ని తన వల్లో వేసుకొని ఎలాగైనా తన్ని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తుంది. దానికోసము ఈవెన్ తన ఒక ప్రీషియస్ థింగ్ని కూడా తను వదిలేస్తుంది అనమాట. అలా ఉంటది అనమాట. ఒక పక్క జీవన్కి యూజీ హ్యూక్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంటాడు. అంతేకాకుండా తనకి కొన్ని టాలెంట్స్ని నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకి కూడా తెలుసు ఏమని, జివోను పాక్ మిన్ హావ్ చంపింటే చనిపోయింది అని తను చూసింటాడు. మనకి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే యూజీ హ్యూక్ కూడా చనిపోయి ఉంటాడు. యాక్చువల్గా కాంగ్ జీవన్ ఫ్యూనరల్కి అయితే వెళ్ళింటాడు. అక్కడ అందరికీ అర్థమవుతుంది జివోన్ చాలా అమాయకురాలు, సుమిన్ అంతా ఆమెని బ్యాడ్ చేస్తూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆమె జీవితాన్ని అంతా నాశనం చేస్తూ వచ్చింది. అంతేకాకుండా తన భర్తతో ఇప్పుడు ఇట్లా లింకప్ అయిపోయి తననే చంపేసింది అని ఇదంతా ఇతను వింటాడనమాట. అందులో ముందు గతంలో ఉన్నప్పుడు ఇతను ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించి ఉండడు. అందుకని చెప్పేసి ఇంకా ఆ బాధలో వెళ్ళిపోతా ఉంటే ఒక ట్యాక్సీ ఎక్కుతాడు కాంగ్ జీవోన్ లాగే. ఆ ట్యాక్సీ డ్రైవర్ ఏం చెప్తాడంటే, నువ్వు సరే మళ్ళీ నీకు ఇంకో ఛాన్స్ వస్తే ఆమెను కాపాడుకుంటావా, నువ్వు ఆమెను ప్రేమించి ఇంకా బాగా చూసుకుంటావా అంటే నేను ఖచ్చితంగా చేస్తాను అనగానే ఆ తర్వాతనే తనకు కార్ యాక్సిడెంట్ అయితే అవుతుంది. ఆ కార్ యాక్సిడెంట్లో తను చనిపోయి తిరిగి లేస్తే మళ్ళీ తను కూడా 2013లో ఉంటాడు. సో తనకి తెలుసు తను వచ్చింది తిరిగి వెనక్కి ఎందుకంటే కాంగ్ జీవోన్ని కన్రెప్పలా కాపాడుకోవడానికి మళ్ళీ వెనక్కి అయితే వచ్చింటాడు అనమాట. అందుకోసమే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే రేపొద్దున ఈ పార్క్ మిన్ ఏమన్నా చేసినా కాంగ్ జీవోన్ని ఆమె ఎవ్వరి సాయం లేకుండా ఆమె అంతటా ఆమె పోరాడాలి, గెలవాలని ఇదంతా నేర్పిస్తూ ఉంటాడు. అలాగే జీవోన్ కొన్ని రాళ్ళు వెనకేసుకోవాలని చెప్పేసి ఏం చేస్తుందంటే ఒకప్పుడు చెప్పింటాడనమాట ఈ పార్క్ మిన్ హావ్ ఒక కంపెనీ గురించి చెప్పింటాడు. ఆ కంపెనీలో ఇట్లా మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంత డబ్బులు వస్తుంది, అది బెస్ట్ కంపెనీ అని చెప్పేసి భవిష్యత్తులో చెప్పినింటాడు 2023లో. సో అందుకని చెప్పేసి 2013లోనే ఆమె చాలా రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేయడం మొదలెడుతుంది. అక్కడ ఉండే ఏంటివి కొనడం మొదలెడుతుంది అనమాట. సో ఆమె డబ్బులు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎన్ని చేసినా పార్క్ మిన్ అండ్ జివోన్కి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తూనే ఉంటాడు. దానికి కారణం ఏంటంటే కుటుంబం అంటే చాలా ఇష్టం. సో కుటుంబం మీద ప్రేమతో తను ఏం చెప్పినా చేస్తుంది. అంతేకాకుండా నోరెత్తి ఏమనదు. నేను ఎంతైనా జల్సా చేయొచ్చు, ఆమె నాకంటే మంచి బెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి తన డబ్బుల్ని నేను ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈమెనే బంకలాగా అతుక్కొని ఉంటాడు. అదే సుమిన్ అయితే టెంపరీ ఎంప్లాయ్ అయి ఉంటుంది అనమాట. కాంగ్ జీవోన్ లాగా పర్మనెంట్ ఎంప్లాయ్ కాదు. అందులో శాలరీ తక్కువ కాబట్టి ఆమె ఎంత అందంగా ఉన్నప్పటికీ జల్సా చేయనికి పనికిరాదని చెప్పేసి ఆమె మ్యారీడ్ టైప్ కాదు, జస్ట్ ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ఆమెతో అట్లా ఉంటాడు. ఈ కాంగ్ జీవన్కి పదే పదే చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈమె ఎప్పుడైతే ఓకే చెప్తే సుమిన్కి కాలుతాదో, కాలి ఇంకా ఆమె గట్టిగా ప్రయత్నిస్తాదో, అందుకని చెప్పేసి అలా చేస్తుందని చెప్పేసి జివోన్కి నచ్చకపోయినా కూడా ఓకే చేసి సంతోషంగా ఉన్నట్లు నటించడం మొదలెడుతుంది అనమాట. ఇలా ప్రపోజ్ చేసేటప్పుడు కూడా యూజీ హ్యూ ఏం చేస్తాడంటే తనకు ఒక బెస్ట్ ప్రపోజల్ అనేది ఇక్కడ చేస్తాడనమాట. అంటే తను చేయడు, ఈ పార్క్ మిన్ హావ్ ద్వారా అది ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే తను గతంలో ప్రపోజ్ చేసినప్పుడు భయంకరమైన దరిద్రంగా చేసింటాడు అనమాట. ఇష్టం లేనప్పటికీ కూడా తను ఓకే చేసింటది ఆ ప్రపోజల్ నచ్చకపోయినప్పటికీ. ఎందుకంటే తను ఆ ప్రపోజల్ చేసే విధానాన్ని చూడలేదు, తను నాతో ఉంటాడు కదా అని చూసింటది అనమాట.